ఆరోగ్యకరమైన సమాజ స్థాపనలో చేంజెస్ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆదిత్య నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ సంధ్యారాణి అన్నారు. కాకినాడ ఆదిత్య నర్సింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు దిశ ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పుష్పకుమారి ఆధ్వర్యంలో చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసరి దుర్గా భవాని మీకు తెలుసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ గతంలో సుఖవ్యాధుల పట్ల సరైన అవగాహన లేక యువత తీవ్ర సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చిందని, అయితే నేడు చేంజెస్ సంస్థ సమాజాన్ని జాగృతం చేస్తూ ఎయిడ్స్ పై చైతన్యం కల్పించడం అభినందనీయమని తెలిపారు. చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవాని మాట్లాడుతూ యువతలో చైతన్యం తీసుకువచ్చి ఎయిడ్స్ రహిత సమాజం ఆవిష్కరించడమే తమ లక్ష్యమని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గౌరీ, నారాయుడు, నాగదుర్గ, సరోజ, గాయత్రి, సూరార శివ, సుశీల, సునీత తదితరులు పాల్గొన్నారు. సంధ్యారాణి, నేను ఆదిత్య నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. నేను ఇక్కడ మరి ఈరోజు చేంజెస్ పియూ ప్రాజెక్ట్ వారు ఇక్కడికి వచ్చి మరి హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి పిల్లలకి ఎన్నో మంచి విషయాలు వీళ్ళు బోధించారు. మరి ఎలాగా హెచ్ఐవి రహిత జీవితం జీవించాలి ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మరి వివరించారు. మరి అలాగే ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దానివల్ల కూడా ఈ చుట్టుపక్కల కమ్యూనిటీ ఎంతో మరి బెనిఫిట్ పొందారు. మరి ఈ ఇయర్ కూడా మరి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది. మరి తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభించి ర్యాలీ గోడారగుంట వరకు జరగడం జరుగుతుంది. మరి ఈ వెళ్ళే దారిలో మరి పాంప్లెట్స్, ప్లకార్డ్స్ వల్ల మరి ఎంతో జనం మరి ఈ ఎయిడ్స్ లేకుండా దీన్ని నిర్మూలించడంలో ఎంతో మేము సహకరిస్తున్నామని మేము నమ్ముతున్నాము. అలాగే మరి ప్రైవేట్ సంస్థలు మరి ఇలా ప్రభుత్వ సంస్థలు మరి స్వచ్ఛందంగా కూడుకొని మరి ఇలాగా ఈ కార్యక్రమం జరిగించడానికి మరి ఎయిడ్స్ రహిత జీవితం కమ్యూనిటీ అంతా జరగటానికి మరి ఈ ప్రోగ్రాం ఎంతగానో సహాయపడుతుందని మనందరం కలిసికట్టుగా ఈ పని చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు భవాని. నేను చేంజెస్ ఎన్జిఓలోని ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఆగస్టు 12వ తారీఖు నుంచి మనకి యూత్ డే అన్నది కండక్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఈ ఐఈసీ క్యాంపెయిన్ అన్నది నడుస్తుంది. మన కాకినాడ డిస్టిక్లో దిశ టీం నుంచి కూడా మనం ఇది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో గుడారగుంట ఏరియాలో మనకి ట్రాన్స్జెండర్స్ అవని, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అవని, అలాగే ఎంఎస్ఎంస్ అవని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ ఏరియాలో హై రిస్క్ ఉంది కాబట్టి మనకి హాట్స్పాట్ని బట్టి మేము ఈ హాట్స్పాట్ యొక్క వివరాలు అన్నీ దిశ టీం చెప్పినప్పుడు ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మేము ఇక్కడ ఆదిత్య నర్సింగ్ కాలేజీలో మనం ఇక్కడ క్యాంపెయిన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన సంజయ్ మేడం కూడా ప్రిన్సిపల్ మేడము ఆ మేడంని అడిగినప్పుడు తప్పనిసరిగా పెట్టండి అమ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ఎక్కువ అవేర్నెస్ కలిగితే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇవి వాళ్ళతో షేర్ చేసుకుంటారు. తల్లిదండ్రులతో షేర్ చేసుకున్నప్పుడు ఈ ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి విషయం ఏంటి అన్నది హెచ్ఐవి గురించి అవేర్నెస్ వస్తుంది, అలాగే ఎస్టీఎస్ గురించి అవేర్నెస్ వస్తుంది. వీళ్ళందరూ నర్సింగ్ స్టూడెంట్సే కాబట్టి ఎస్టీఎస్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ర్యాలీ కూడా ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఆ ర్యాలీలో కూడా పాంప్లెట్స్ పంచడం, తర్వాత పోస్టర్స్ మేడం చేతుల మీదుగా మనం ఇక్కడ కాలేజీ నోటీస్ బోర్డులో మనం పెట్టేస్తున్నాము. వీటికన్నిటికి కూడా సహకారం అందించిన ఆదిత్య నర్సింగ్ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మా ప్రాజెక్ట్ తరఫున మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము చేసాము. అలాగే దిశ టీంలో మా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ బాలాజీ సార్
తర్వాత క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ గారు బుజ్జిబాబు సార్ యొక్క ఆదేశాల మేరకే మేము క్యాంపెయిన్స్ అన్నది చేస్తున్నాం.